ఏంటంటే ఊరకనే కూర్చోబెట్టి మేపకూడదు అన్నటువంటిది. రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డిది అయినా సరే 100 మంది అనర్హులు ఉంటే అంటే 100 మందికి మనం ఇస్తున్నామంటే అందులో 30 మంది అనర్హులు ఉంటారు. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కోసం అని చెప్పి మనం 70 మందిని ఆపకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అన్నది వీళ్ళ యాటిట్యూడ్. అదేదో సామెత ఉంటుంది కదా, ఒక అతనిది పోలీస్ ఆఫీసర్ సంబంధించిన ఒక పాత్ర రీసెంట్గా నానిది ఏదో సినిమాలో ఉంటుంది అనమాట. 100 మంది 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నటువంటిది మన దేశానికి సంబంధించినటువంటి పోలీసింగ్ సిస్టంలో అయితే గనక 100 మంది నిరపరాధులు శిక్ష పడ్డా పర్లేదు కానీ ఒక్క దోషిని మాత్రం నేను బోనీని అంటాడు అనమాట. ఆ తరహాలో 100 మంది బాధపడ్డా పర్లేదు, 30 మంది తినడానికి దోచుకోవడానికి మేము అంగీకరించమన్న తెలుగుదేశం యాటిట్యూడ్, 100 మంది తినేటప్పుడు 100 మంది తినేటప్పుడు 30 మంది తప్పుడోళ్ళు కూడా తింటారు తిన్నీలే అన్నటువంటిది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్. ఇక్కడ సమస్య ఏంటి అంటే పెన్షన్లు తక్కువ ఇవ్వడం ఎప్పుడు తెలుగుదేశం టైంలో జరుగుతుంది. అదే సందర్భంలో ఎక్కువ మంది కార్యకర్తలకి అభిమానులకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవడం వాళ్ళ హయాంలో జరుగుతుంటుంది. జనాలకి ఇందులో పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఇచ్చేసేటటువంటి ధోరణి, తద్వారా భవిష్యత్తులో వాళ్ళల్లో కూడా మన వైపు పాజిటివ్ అవుతారేమో అన్నటువంటి నేచర్ రాజశేఖర రెడ్డికి ఉంది, జగన్మోహన్ రెడ్డికి. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అర్హత సాధించిన ఒక పింఛన్దారుడు ప్రభుత్వం మారిన వెంటనే ఎలా అనర్హుడు అయిపోతాడు? అలా చేయడం తప్పు. అట్లా చేస్తున్నారని నేను అనుకోను. అంటే వికలాంగుల విషయంలో ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీళ్ళు డిఎస్సి అంశాన్ని ఒకటి తెర మీదకి